అన్నం ఎలా వండాలి అనే అంశం మీద తెలుసుకున్నాం ఇంత మునుపు వీడియోలో మనం. అయితే కుక్కర్లో వండకూడదు, కుక్కర్ సరియైనది కాదు అని ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది. ఈ కఫదోషాలు ఏవైతే ఈ గంజిలోకి వస్తాయో అన్నం ఉడికేటప్పుడు, ఆ కఫదోషాలు దుష్ట కఫము అని చెప్పుకుంటాం. కఫాన్ని పెంచి కఫరోగాలను కలగజేసేది, అలర్జీలను కలగజేసేది, ముక్కులో సైనసైటిస్ అలర్జీలు వీటిని పెంచేది, ఒంటికి నీరు పట్టించేది అయిన ఈ దుష్ట కఫం అనేది ఈ కుక్కర్లో వండిన దాంట్లో అన్నంలో అయినా లేదా ఎసరు వంపేయకుండా, గంజి వంపేయకుండా నీళ్లు ఎగిరిపోయేలా వండుకునే అన్నంలో ఆ దుష్ట కఫం అలాగే ఉండిపోతుంది. దాన్ని మనం వంపేసేయాలి అని ఆయుర్వేదంలో వండి వార్చిన అన్నం తినాలని చెప్పడం జరిగింది. అయితే ఇలా వండినప్పుడు మరి గంజి వంపేసేయాలని చెప్తున్నప్పుడు ఈ గంజిలో మరి పోషకాలన్నీ పోతాయి కదా అనే వాదన ఇప్పుడు ఉంది. దాంట్లో విటమిన్స్ B2, రెబోఫ్లావిన్, B1 ఇలాంటివి వెళ్ళిపోతాయి బయటికి అని అంటారు. అయితే ఆయుర్వేద శాస్త్రం ఏంటనంటే దుష్ట కఫాన్ని ప్రధానంగా తీసుకొని, ఎందుకంటే ఈ బియ్యం అనే పంట నీళ్లు ప్రధానంగా ఎక్కువ నీళ్లతో పండుతుంది కాబట్టి, మధురమైన గుణం కలిగింది కాబట్టి, భూమి నీటి శాతం ఎక్కువ ఉండి కఫతత్వాన్ని పెంచే గుణం కలిగింది కాబట్టి, ఎప్పుడైతే అన్పాలిష్డ్ రైస్ ముఖ్యంగా మనం ఉడకబెట్టి గంజి వంపేసినప్పుడు దాంట్లో ఉన్న దుష్ట కఫం వెళ్ళిపోతుంది. ఇప్పుడు వస్తున్న పాలిష్డ్ రైస్ అయినప్పటికీ కూడా బాగా పాలిష్ అంతా వెళ్ళిపోయి పైన పొరలు వెళ్ళిపోవడం వల్ల దాంట్లో ఉన్న పల్ప్ బయటికి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి, అది కూడా ఉడికిన తర్వాత దుష్ట కఫం బాగా రిలీజ్ అవుతుంది గంజిలో కాబట్టి తీసేయడమే సరి అయిన పద్ధతి. అయితే నీళ్లు అలాగే ఉంచేసి దాంట్లోనే నీళ్లు ఎగిరిపోయేలాగా వండుకోవడం వల్ల ఆ అన్నం బరువు అవుతుంది ఆయుర్వేదం ప్రకారం. బరువైన ఆహారం ఏం చేస్తుందంటే ఒంట్లో కఫాన్ని పెంచుతుంది. ఆమము అనే విష పదార్థాన్ని పెంచడానికి సహాయకారిగా ఉంటుంది. అంటే చిన్న చిన్న జాయింట్లలో నొప్పులు పెరగడానికి కారణం అవుతుంది. ఒళ్ళు బరువు అవుతుంది. రాత్రిపూట ఇలాంటి అన్నం తింటే ఒళ్ళు బరువుగా ఉంటుంది. ముక్కులో ఉండే శ్వాసకోశాలలో ఉండే కఫాన్ని పెంచి అలర్జీలు, సైనసైటిస్ లాంటి రోగాలు పెరగడానికి కారణమవుతుంది. అందువల్ల గంజి వంపేసినప్పుడు ఈ అన్నం లైట్గా ఉంటుంది. అందువల్ల తప్పనిసరిగా అన్నము గంజి వంపే ఆ అన్నం వాడాలి.